మోషే నాయకుడు అవుతాడు అని చెప్పి యొకోబేదుకు తెలుసా అండి? తెలియదు ప్రియులారా. కానీ దేవుడు తన ప్రణాళికను మోషే జీవితంలో నెరవేర్చాడు. ఇంకొక స్త్రీని మనం చూస్తున్నాము. ఆదికాండము 21వ అధ్యాయము 17వ వచనంలో మనం చూసినప్పుడు అక్కడ హాగారు అనే ఒక స్త్రీని మనం చూస్తున్నాం. ఆమెకి దేవుడు సంతానం ఇచ్చాడు. భర్త చేత, అబ్రహాము చేత ఆమె వెళ్ళగొట్టబడ్డది. ఆమె ఎడారిలో వెళ్తుంది, నీళ్లు లేవు, తిత్తిలో నీళ్ళు అయిపోయాయి. ఇంకా నా కుమారుడు చనిపోతాడేమో అని ఆ కుమారుని దూరంగా పడేసి ఏడుస్తోంది. ఇక ఈ మరణం నేను చూడలేనని చెప్పి ఆమె ఏడుస్తుంది. అప్పుడు దేవుడు ఏమంటాడు తెలుసా? హాగారు, నీకేమొచ్చింది? నీవెందుకు భయపడుతున్నావు అని ప్రభు ఆమెను అడుగుతున్నాడు. లే, నీ కుమారుడు చెయ్యి పట్టుకో, నేను నడిపిస్తా. ఆమె కళ్ళు తెరిచాడు. బాబుకి నీళ్లు పట్టింది, నీళ్లు తాగించింది. ఆయన అంటున్నాడు, ఇదిగో నీ కుమారుడిని నేను దీవిస్తాను, ఒక జాతిగా నేను చేస్తాను, నేను తోడై ఉంటాను అని చెప్పి హాగారుని దేవుడు దీవించాడు. పిల్లరా, భయపడకు అని అన్నాడు. ఆమె చూడండి, ఒక మంచి పేరు ప్రతిష్టలు ఉంటే, ఒక మంచి కుటుంబం నుంచి వస్తే, కొన్నిసార్లు భర్త సరిగా చూడకపోయినా అట్లీస్ట్ పుట్టింటి వాళ్ళైనా చూస్తారు. కొన్నిసార్లు పుట్టింటి వాళ్ళు సరిగా లేకపోతే అత్తింటి వాళ్ళైనా చూస్తారు. కానీ ఇక్కడ హాగారుకి ఏం లేదు. ఆమె బానిస. ఇటు భర్త తరిమేశాడు, అటు బానిసగా ఎప్పుడొచ్చిందో, ఎన్ని సంవత్సరాలు అయిందో అబ్రహాము కుటుంబంలో ఆమె పనిచేస్తుంది. ఎవరు లేకుండా అనాథలాగా ఎడారిలో ఉంది. ప్రియబిడ్డ, ఈరోజు నీవు కూడా ఏ సహాయం లేకుండా నువ్వు ఉన్నావేమో. కొన్నిసార్లు మన పొరపాట్ల వల్ల మనం చిక్కుకొని ఎక్కడి నుంచి సహాయం వస్తుంది అని మనం అడుగుతున్నామేమో. హాగారును దర్శించిన దేవుడు ఈరోజు ప్రతి తల్లిని దర్శిస్తాడు. ఆయన ఏమంటున్నాడంటే, హాగారు, నీకేమైందమ్మా? నీకేమొచ్చింది? నువ్వెందుకు భయపడుతున్నావు అని చెప్పి హాగారును దేవుడు ధైర్యపరిచి, బలపరిచి ఆమెను, ఆమె కుమారుణ్ణి దీవించాడు. ప్రియబిడ్డ,